మనం బాధితులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మనం ప్రొక్లైనర్ ద్వారా వారి జేసీబీ ద్వారా వాళ్ళ దగ్గరికి చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. నడవలేని వృద్ధులు కూడా బయటకు వాళ్ళు నడవలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాలనీవాసులు వరంగల్ నగరంలోని 45 కాలనీలో దుస్థితి ఇదే విధంగా ఉంది. చాలా నేను వాళ్ళను కలిసేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాలనీ వాళ్ళతోటి మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారనేటువంటిది చూద్దాము. ఒకసారి ఇక్కడ మహిళలు అయితే చాలా వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏంటమ్మా మీరు ఏదో చెప్పబోతున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఎవరన్నా మన రాజకీయ నాయకులు వచ్చి మరి పట్టించుకున్నాడా, మునిరా తేలిరా అని ఏమైనా పట్టించుకుంటారండి? మీ దగ్గరికి ఎవరు అధికారులు కానీ ఎవరు రాలేదు, వస్తలేరు. మేము ఇప్పుడు ఇట్లా పరిస్థితిలో ఉన్నాం, అన్నం లేదు. రేపు ఓట్లు ఎట్లా వేస్తాం? మేము ఓట్లు వేయడానికి మాత్రమే అడగడానికి వస్తారు, ఓట్లకు మాత్రమే వస్తారు రాజకీయ నాయకులు. నుంచి ఉందమ్మా ఈ పరిస్థితి, మీరు బయటకు రాలేదు? నైట్ నుంచి అట్లనే ఉంది, నైట్ నుంచి ఉంది కానీ ఎవరు వచ్చుడు లేదు, పోవుడు లేదు, చేసుడు లేదు. ఎట్లా నిత్యావసరాలు, ఆహారము, పాలు, ఇప్పుడు పోవడానికే లేదు కదా. మీరే ఎట్లా వస్తున్నారు? మేము పోవడానికి ఎట్లున్నది? కరెంట్ లేదు, ఏం లేవు, లేదు. ఎందుకమ్మా తరచూ ఈ ప్రాబ్లం ఈ ప్రాంతంలో తరచూ వస్తా ఉంది? ఎందుకు వస్తుంది మరి? పైన తెరువు తెగిందో మరి, అది ఏం చేసిందో పైన నుండి వస్తున్నాయి. ఇక పైనుండి ఎక్కడి నుండి వస్తున్నాయి మాకు తెలియదు కదా. మీరు చూడండి, చిన్న చిన్న పాములు కూడా వాటర్లో వస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? చాలా దూరం నుంచి నడుచుకుంటారు? ఎక్కడి నుంచి వస్తామండి, ఎక్కడి నుంచి వస్తా అంటే మాకు నడ రాకుండా ఉన్నది. ఆ నుంచి మొత్తం నీళ్లు, ఇక మాకు ఇక్కడ ఇల్లు కానీ బయటికి వెళ్ళాలంటే వెళ్తలేము. ఆ నుంచి దాకా వస్తున్నాం, చెప్పులు చేతులు పట్టుకొని వెళ్ళాం. తిరుమల వారి కానించి వెళ్తున్నాం. ఎక్కడి నుంచి ఇంటికి వస్తే వరకు మాకు చిన్నగా మీ బండి ఏమంటే మేము వెళ్ళాం, లేకపోతే వెళ్ళకపోదు మేము. చూడొచ్చు మనం ఈ విధంగా పెద్ద మొత్తంలో వాటర్ అయితే ఈ విధంగా మనం వరద ఏ విధంగా ముంచెత్తుతుందో చూడవచ్చు. వర్షం తగ్గింది, రాత్రి 10 గంటల నుంచి కూడా వర్షం పడడం లేదు. కానీ వరద మాత్రం ఈ స్థాయిలో ఈ కని విని ఎరగని రీతిలో వరద వరంగల్ నగరాన్ని ముంచెత్తుతుంది. చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వీళ్ళు చిన్నపిల్లలు నిత్యావసర సరుకులు రాలేక, వీళ్ళు బయటికి పోలేక వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు పాలు తాగించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వీళ్ళంతా కరెంటు లేదు, వాటర్ లేవు, వాటర్ కూడా బయట నుంచి రావాల్సి వాటర్ లేవు. తర్వాత షాప్కి వస్తలేదు కదా. ఇప్పుడు షాప్కి వెళ్దామంటే డాటానికి వస్తలేదు కదా. కనీసానికి వాటర్ క్యాన్ అయినా, నిత్యావసరాలు పాలు ప్యాకెట్ తీసుకొద్దామన్నా తీసుకొని వస్తలేదు, మాకు డాటానికి వస్తలేదు. నిత్యావసరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు. చేయకనే కదా ఈ నీళ్ళలో నిలబడి అటు డాటాలో ఇటు ఉండాలన్నట్టుగా ఇక్కడ నిలబడ్డాం మేము. ఎప్పటి నుంచి అమ్మా ఈ పరిస్థితి? పొద్దున నిన్న నైట్ 11 నుండి స్టార్ట్ అయింది, 11:30 నుండి స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువనే పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అంతవరకు ఎవరు రాలేదు. రేపు ఓట్లు రాగానే మాత్రం మొక్కుతారు, ఓట్లు వేయించుకుంటారండి. ఈ కాలనీలో మొత్తం కూడా జలదిగ్బంధంలోనే తమ రాత్రి నుంచి కూడా ఎవరు తమను మందలించడానికి రాలేదు. స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ కనీసం ఎవరు నిత్యావసరాలు కూడా అందించేటువంటి పరిస్థితి లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూడవచ్చు కాలనీలో పరిస్థితి ఏ విధంగా, ఇళ్లలోకి నీళ్ళు రాకుండా అడ్డుకట్టలు వేస్తూ ఉన్నారు. కార్ల పరిస్థితి చూడవచ్చు. కార్లు ఏ విధంగా అక్కడే మధ్యలో చిక్కుకుపోయి ఉన్నాయో, అక్కడ గుడి కూడా ఉంది, ఆ గుడి కూడా వాటర్లో మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం కూడా వరంగల్ నగరంలోని 45 కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. మొత్తం అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి తమను పట్టించుకోవాలని అయితే బాధితులు ఏబిఎన్తో గోడు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రతి కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. మరో 2 రోజులైనా కూడా ఈ వరద ఉధృతి తగ్గేటువంటి అవకాశం లేదు. ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి వీళ్ళకు నిత్యావసరాలు అందివ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ స్టిల్ నౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారదాదేవి ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖ ఇతర అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్టిల్ నౌ వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. విజయచంద్రిక. ఓకే నవీన్, థ్యాంక్ యూ.